అందరికీ నమస్కారం. బుల్లెట్ రాజ్ ఛానల్కి స్వాగతం. మనం ఇప్పుడు ఉగాది పంచాంగ శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి, అసలు వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, రాజపూజ్యత గౌరవం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం కూడా 6గా చెప్పబడుతోంది. అయితే మరి ఇంత బాగుంది కదా, మరి వీరికి ఈ సంవత్సరం మొత్తం హాయిగా కింగ్ మేకర్లు అయిపోతారా, క్వీన్లు అయిపోతారంటే లేదండి. మీకు ప్రతి పని కూడా ఊరించి 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 పూర్తి చేస్తాయి. ఎందుకంటే శ్రమాధిక్యత వల్ల లాభం ఉంది. అదేంటి స్వామి అంటే, గురుడు రాజస్థానంలో నుంచి లాభస్థానంలోకి వచ్చినప్పటికీ కూడా కొంత లోహమూర్తిగా రజతమూర్తిగా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటాడు. అలాగే సంవత్సరం మొత్తంలో కూడా రాహుకేతులు మాత్రమే శుభత్వాన్ని ఇస్తున్నారు. మరి గురుశనులు ఇద్దరు కూడా కొంత వ్యతిరేకత లేదు, అలానే లాభంలో కూడా లేవాడు. కాబట్టి మీకు పనులన్నీ కూడా ఆలస్యం అవడము, 1కి 10 సార్లు ప్రయత్నం చేస్తే లాభాన్ని పొందుకునేటువంటి ప్రయత్నం ఉంటుంది. అంటే మొత్తం మీద ఏతావాత లాభమే, శుభమే, ఆనందమే, ఆరోగ్యమే కలుగుతుంది. వస్తు లాభం, వాహన యోగం, నూతన వాహనాలు కొనుగోలు చేయడం ఖాయం. రైతన్నలకి ముఖ్యంగా చాలా మంచి శుభయోగాలు. అంటే యాక్చువల్గా వీరికి 2 పంటలు పండాలి, కానీ కొంత వీరికి ఉన్నటువంటి గ్రహ శని యొక్క పాపత్వం వల్ల 2 పంటలు మాత్రమే పండే అవకాశం కనబడుతోంది. కానీ గురువుడు కొంత బలాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆ బలం సరిపోవడం లేదు. దానివల్ల వీరికి 2.5 పంటలు పండే దగ్గర 2 పంటలే పండుతున్నాయి. లాభసాటి, అది కూడా 2వ పంట అద్భుతంగా ఉంటుంది 1టి పంట కన్నా. అలాగే వృత్తి ఉద్యోగాదుల్లో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉన్నా తప్పకుండా ఉద్యోగ లాభం ఉంటుంది. ఈ సంవత్సర తదుపరి అంటే అర్ధ సంవత్సరం తర్వాత, అంటే మీకు మార్చి నుంచి ఏప్రిల్ టు మార్చి వరకు అనుకుంటున్నాం కదా, అంటే దాదాపుగా మీకు అక్టోబర్ నుంచి కొంత మంచి మార్పు పొందుకునే అవకాశం ఉంటుంది. వ్యవహార విజయం, ఆనందయోగం, ఆర్థిక లాభాలు ఉంటాయి. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్లో, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో లాభాలు పొందుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ మీరు అనుకున్నట్టుగా 1,00,000 పెడితే 10 లక్షలు వచ్చేస్తాయని చెప్తే మాత్రం రావు. నేనే కాదు, ఏ జ్యోతిష్కుడు చెప్పినా అది అబద్ధమే. ఎందుకంటే ఆదాయం బాగుంది కాబట్టి బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ఇల్లు కొంటాం, పొలం కొంటారు. కానీ పాత పొలాన్ని 2 కోట్లకు అమ్మి కొత్త పొలాన్ని 2,10,00,000 కొంటారు. సరే, మీరు అనుకున్నట్టుగా నేను లోపలికున్నటువంటి పొలాన్ని అమ్మేశానండి, రోడ్డు మీద పొలాన్ని కొన్నాను అనుకుంటారేమో, అది ఆత్మసంతృప్తి మాత్రమే. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రోడ్డు మీద పొలం కన్నా పాత పొలం దగ్గర హైవే ఏర్పడుతుంది. అప్పుడు అంటే 1 సంవత్సరం తర్వాతనో 2 ఏళ్లకో పాత పొలం దగ్గర హైవే 100 ఫీట్ రోడ్ ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు 2,10,00,000 కన్నా అక్కడ 5 కోట్ల పొలంగా ఉంటుంది. అప్పుడు నష్టం, అంటే దీర్ఘకాలిక నష్టాన్ని పొందుకోవడం. కానీ తాత్కాలికంగా మాత్రం మీరు ఒక పొలాన్ని కానీ ఇంకొక పొలం కొంటారు అంతవరకే. బట్ అది కూడా లాభమే. ఎందుకంటే ఇమ్మీడియట్గా కనుక మీరు దాన్ని కమర్షియల్ కాంప్లెక్స్ కట్టినా ఎత్తేస్తే మాత్రం లాభం. కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి కోసం కొంటే మాత్రం నష్టాన్ని పొందుకుంటారు. ఇలా మనం చూసుకోవాలి జాతకాన్ని. కాబట్టి ఏదేమైనా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ రాశి వారికి కొంత లాభదాయకమైనటువంటి వృత్తి ఉద్యోగాదుల లాభం. వ్యాపారాలు చూసుకుంటే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం కానీ, సినిమా రంగ వ్యాపారం కానీ, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం కానీ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ వ్యాపారం కానీ, అలాగే ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారం కానీ మంచి లాభాలు పొందుకుంటారు. కాకపోతే ఈ భాగస్వామి వ్యాపారి మారిపోతూ ఉంటారు. సరే, కొత్త భాగస్వామి కూడా మీకు లాభాన్ని కలిగిస్తాడు. తప్పకుండా మీకు ఈ వృత్తిలో వృద్ధి పొందుకునే అవకాశం మాత్రం ఉంటుంది. కానీ కంగారు పెడుతూ ఉంటాడు. ఇది తీసుకునే నిర్ణయం కరెక్ట్ కాదేమో, పొరపాటు చేశానేమో అని మిమ్మల్ని మీరే అంతర్మథనం చేసుకుంటారు. దానివల్ల కొంత మంచిదే, ఎందుకంటే మనల్ని మనం అంతర్మథనం వల్ల మనకి మంచి ఫలితాలు బయటకు వస్తాయనుకుంటే వేరే విషయం. కానీ తాత్కాలికమైనటువంటి ఆందోళన, ఆదుర్ద, కంగారు వల్ల ఒక్కొక్కసారి ధన నష్టాన్ని పొందుకోవచ్చు, ఒక్కొక్కసారి మంచి వాళ్ళని కోల్పోయే ప్రమాదం. కోల్పోవడం అంటే ఏమిటి? మిత్రత్వాన్ని కోల్పోవడం లాంటిది పొందుకునే అవకాశం. అలాగే మరి ఈ సంవత్సరం తర్వాత అంటే అర్ధ సంవత్సరం తర్వాత మరి కొత్త ఉద్యోగ ప్రాప్తి, కొత్త మిత్రుల కలయిక, ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభాలు, ఐశ్వర్య ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ కలిసి వచ్చేటువంటి అవకాశాలు. విద్యార్థికి సంవత్సరం మొత్తం కూడా లాభంగానే ఉంటుంది. అయితే పర్సంటేజ్లో బట్ మీరు ఎక్స్పెక్టేషన్ 95, బట్ మీకు వచ్చేటువంటి పర్సంటేజ్ 90. అంతే తప్ప మీరేం పెద్దగా డి గ్రేడ్గా లేకపోతే బి గ్రేడ్ తక్కువ మార్కులు వచ్చేది కాదండి. 95 ఎక్స్పెక్టేషన్ 90 మార్క్స్ పొందుకోగలిగే అవకాశం ఉన్నటువంటి విద్యా ప్రాప్తి తప్పకుండా పొందుకుంటారు. అలాగే ఐఎల్స్, జిఆర్ఈ,
టోఫెల్ లాంటి పరీక్షల్లో కూడా విజయం సాధించే అవకాశం, గత సంవత్సరంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సంవత్సరంలో తప్పకుండా మీరు పూర్తి చేసుకోగలిగే అవకాశం చాలా బలంగా కనబడుతోంది. ఆరోగ్య లాభం ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, వివాహం కాని వారికి వివాహయోగ్యత, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, ఆర్థికాభివృద్ధి పొందుకోవడం, అలాగే సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకునే అవకాశం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, అలాగే రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభంగా ఉంటుంది. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి ఉంటుంది. కాకపోతే నియోజకవర్గంలో ఎక్కువగా మీరు తిరిగే ప్రయత్నం చేయండి, ఎక్కువగా అక్కడే ఉండండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఉంటాయి, లేదా నష్టపోయే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగంలో వచ్చేటువంటి ఎలక్షన్స్ కోసం తీవ్రంగా శ్రమపడాల్సిన అవసరం ఉంటుంది. కానీ విజయం ప్రాప్తించుకునేటువంటి సందర్భం ఈ సంవత్సరంలో కనబడుతోంది. తప్పకుండా విజయం సాధిస్తారు. బొటాబొటి ఓట్ల వల్ల కూడా మీరు గెలిచే అవకాశం తప్పకుండా కనబడుతోంది. ఆధ్యాత్మిక ప్రయాణాలు, తీర్థయాత్ర సేవ చేసే అవకాశం, విహారయాత్రలు, వినోదయాత్రలు, విదేశీయాన యాత్ర, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, అలాగే అనుకున్న చోట ఉద్యోగాన్ని పొందుకోవడం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, కారుణ్య నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, పోటీ పరీక్షల్లో ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో విజయం ఖాయంగా చెప్పబడుతోంది. చాలా మంచి అవకాశం. ధనధాన్య వృద్ధి కూడా చాలా బలంగా ఉంటుంది. శత్రునాశనం, మిత్రలాభాన్ని పొందుకోవడం, డ్రైవర్లకి పెయింటర్ కలిసి వచ్చే అవకాశం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభంగా ఉండడం, ఇలా కొన్ని విషయాలు అత్యంత అనుకూలంగా ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా లాభవంతంగా ఉంటుంది. శ్రమ, కొద్దిగా శ్రమ పడాలి. అంటే ఇంతకుముందు రాశి కంటే కూడా ఈ రాశి వారు కొద్దిగా శ్రమ పడతారు, మంచి ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. కానీ 14 ఆదాయం ఉంది కాబట్టి ఎక్కడ పెట్టుబడి పెడితే అక్కడ లాభం వస్తుంది అనుకోకండి. ఎక్కడైనా సరే ఇల్లు కొనడం వల్ల ప్రయోజనం, స్థలం కొనడం వల్ల ప్రయోజనం, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం, ఇవ్వాల్సిన ధనాన్ని తిరిగి చేసే అవకాశం లాంటివన్నీ కూడా పొందుకునే సౌలభ్యాలు కనబడుతున్నాయి. కాబట్టి విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఏదేమైనా ఈ క్రోధినామ సంవత్సరం మీకు ఆనంద, ఐశ్వర్య, శుభయోగాల్ని కలిగించబోతోంది. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మీకు అదృష్ట యోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.